ప్రతిష్టాత్మకమైన పని పొట్టేపాలెం కలుజు. 4 దశాబ్దాలుగా ఈ పొట్టేపాలెం కలుజు అనేది కలగానే మిగిలిపోయిన పక్షంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కలుజు పనులని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసిన తర్వాత మీరందరూ కూడా చూస్తున్నారు, ఒక 7 మీటర్స్ ఒక లైన్ అంతా కూడా పూర్తిగా ఈ కలుజు పనులన్నీ కూడా ఆల్మోస్ట్ 90% పూర్తి అయిపోయినాయి. చిన్న చిన్న వర్క్స్ అన్ని కూడా మనం ఉన్న ప్రాంతం రెండో పక్క సెకండ్ సైడ్ రోడ్డు చేయడానికి కలుజుని ఇంకొక 7 మీటర్స్ ఎక్స్టెండ్ చేయడానికి మనం ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం కింద నుంచి కూడా ఎర్త్ వర్క్ డెవలప్మెంట్ చేసుకుంటూ దానిపైన మెటల్ వేసుకొని తిరిగి ఆర్ఎన్బి ఇంజనీరింగ్ అధికారులు వారందరితో కూడా మాట్లాడిన తర్వాత ఏదైతే మనం ఈ రోజు దీనిపైన ఒక 4-5 రోజులు ట్రాఫిక్ తిరిగిన తర్వాత ఈ సాయిల్ ఏదన్నా లూజ్ ఉన్నా వచ్చిన ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని మళ్ళా దాన్ని కూడా తిరిగి రోలింగ్ చేసి కాంపాక్షన్ చేసుకొని తిరిగి మెటల్ వేసి పైపులు సీసీ రోడ్ వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు సెకండ్ సైడ్ ఉన్న ఈ 7 మీటర్ క్యారేజ్ వేలో మనం ఈ WMGSP మీద మనం ఈ రోజు 4-5 రోజులు ఈ ట్రాఫిక్ ఈ రోడ్డు మీద వదిలిన తర్వాత మనకి ఎక్కడెక్కడ లూజ్ సాయిల్స్ గానీ లూజ్ గా బంప్స్ గానీ కాంపాక్షన్ ఎక్కడన్నా సరిగ్గా క్వాలిటీ పరంగా లేకపోయినా కూడా ఈ ట్రాఫిక్ తిరిగినట్లయితే అవంతా కూడా బయటకు వస్తుంది. కాబట్టి దాన్ని తిరిగి రెక్టిఫై చేసుకుని మళ్ళా పైప్ లేయింగ్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సెకండ్ లైన్ లో ఈ రోజు ఉన్న రోడ్డు మీద మనం ట్రాఫిక్ వదులుతున్నాం. ఒక 4-5 రోజుల తర్వాత తిరిగి మళ్ళా దీనికి సంబంధించిన కాంక్రీట్ వర్క్లు కూడా అన్ని కూడా మొదలవుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సెకండ్ క్యారేజ్ వేలో ఈ రోజు దీని మీద మనం ట్రాఫిక్ వదలబోతున్నాం. రోజుల తర్వాత తిరిగి ఏదైతే బ్యాలెన్స్ కాంక్రీట్ వేయడం గానీ పైపుల పైన మళ్ళా సీసీ రోడ్ కాంక్రీట్ పైపులు దానిపైన సీసీ రోడ్ వేసుకుని ఉన్నామో ఆ విధంగా ఈ పని కూడా చేయబడుతుందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ లోపల దీని ప్రారంభోత్సవం కూడా చేసుకుంటాం. మనం చేసే పని క్వాలిటీతో ఉండాలా, నాణ్యతతో ఉండాలా, 10 కాలాల పాటు చెప్పుకోవాలా. ప్రజలకు ఎంతో ఉపయోగపరమైంది ఈ పొట్టేపాలెం కలుజు అనేది. గత 40 సంవత్సరాలుగా అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు గాని, అదేవిధంగా దొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి దేవి గాని, అదేవిధంగా కోవూరు నియోజకవర్గం బుచ్చికి పోయే ప్రజలు గాని, ఆత్మకూరు గాని, బద్వేలుకు పోయే గాని, బాంబేకి కనెక్టింగ్ ఆల్టర్నేటివ్ రూట్ కాబట్టి దీన్ని ఒక ప్రత్యేకమైన దృష్ట్యా క్వాలిటీతో ఉండాలనే ఉద్దేశంతో అధికారులతో ఈ వర్క్ గురించి పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా ఒక క్వాలిటీతో ఈ వర్క్ ని సెప్టెంబర్ 15 ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ రోడ్డు 4-5 రోజుల తర్వాత ఈ ట్రాఫిక్ వదిలిన తర్వాత దీంట్లో ఏమన్నా మనకు లూసు కాంపాక్షన్ కాకుండా లేకుంటే ఇతర ఇబ్బందులు సాయిల్లో కాంపాక్షన్ సరిగ్గా లేనప్పుడు కానీ మెటల్ కానీ ఏదైనా బంప్స్ కానీ ఏదైనా లూజ్ సాయిల్ కానీ ఉంటే తిరిగి అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని దాన్ని చేయడమే లక్ష్యంగా ఒక క్వాలిటీతో ఉండాలనే భావంతో దీని మీద ఒక 4 రోజులు ట్రాఫిక్ వదలబోతున్నాం. తప్పకుండా ఈ పని నాణ్యతతో పూర్తి చేసి సెప్టెంబర్ 15-20 మధ్య దీన్ని ఓపెనింగ్ కార్యక్రమం అనేది ఉంటది. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.